ఈ పరమశివుడి సన్నిధిలో, విశ్వనాథ సన్నిధిలో చక్కటి సునాదాన్ని వినే భాగ్యాన్ని మనకు అందించారు మాస్టర్. మా గురువుగారు, మన పత్రిజీకి వేణునాదం నేర్పిన గురువుగారు తనయురు వీరు. ఇక్కడ రావడం మనందరి భాగ్యం. మరి ఈరోజు వారి యొక్క అనుభూతిని మనం విందాం. అందరికీ నమస్కారం. మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. పత్రి సార్ చెప్తారు, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాస్టర్ అని చెప్పి ఆయన నాతోటి ఒకసారి ఒక ప్రోగ్రాం అయిన తర్వాత చెప్పడం. సో అందరికీ నమస్కారాలు. మీ ముందు మాట్లాడేంత సాహసం చేయలేను, కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ మెడిటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఎప్పుడు కూడా. అలాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, ఒక కొత్త ఎనర్జెటిక్గా ఒక ఫీల్ వస్తూ ఉంటుంది ఇక్కడ. అండ్ మీ అందరితోటి కూడా ఇలా నేను అసోసియేట్ అవ్వడం, ఈ టూర్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గణేష్ గారు, అలాగే మన నవకాంత్ గారు, ఆనంద్ గారు, మొత్తం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మైక్స్ అతను చాలా బాగా మైక్స్ పెట్టాడు, కెమెరామ్యాన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన వాసుకి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. నిన్న గురుగారు పత్రిజీ గురించి ఎంత బాగా చెప్పారు అక్కడ బయట కూర్చుంటే. ఎందుకంటే ఈ సారు ఇండియాలోనే కాదు ఎన్నో కంట్రీస్ తిరిగారు, ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అన్నింటిలో కూడా ప్లే చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు వీరు. అలాగే తిరుపతి మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత. ఎన్నో ఇంటర్నేషనల్లో కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి పత్రి సార్కి చాలా సుపరిచితులు. నేను చెప్పాను, నేను ఎంతోమంది యోగులు మాస్టర్ దగ్గర ప్లే చేశాను, కొంతమంది సంగీతం తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చూశాను. కానీ పత్రిజీ ఇస్ డిఫరెంట్. పత్రిజీ దగ్గర ఉన్న ఆ నాలెడ్జ్ అద్భుతం. మ్యూజిక్ పరంగా కూడా నేను చెప్తే ఎంతో ఆనందం వేసింది మాకు గురుగారు నిన్న మీరు మాట్లాడుతుంటే. మరి ఈరోజు వీరితో మనం ఉండడం అనేది గొప్ప విషయం. మనందరిది ఒకటే. గురుగారు చెప్పారు, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మార్గం అంట, ఒక్కటే మతం అంట. మనందరిది ఒక్కటే లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి? శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇప్పుడు ఇందులో మళ్ళీ పత్రి సారు ఎప్పుడు అట్టు ఉంటారు, నాదానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు పత్రి సార్. నాదం యోగం. నాదము యోగానికి తీసుకెళ్తుంది. ఆది యందు శూన్యం అన్నారు, శూన్యం నుంచి శబ్దం పుట్టిందంటారు. ఆ శబ్దం మళ్ళీ శూన్యంలో తీసుకెళ్తుంది మనల్ని. పరమశివుడు అంటేనే నాదం. అందుకే పరమశివుడు నాదానికి పరవశించిపోతాడట. ఆయన చూడండి, ధ్యానంలో ఉంటారు, లేకపోతే తాండవంలో ఉంటారు. మరి ఎంతో మనతో ఆత్మతాండవం చేయించారు ఈ మహనీయులందరూ, మహానుభావులందరూ. 9 రోజులు, 8 రోజు, ఈరోజు గట్టిగా చెప్పలు కొడదాం వాళ్ళకి. మరి అందులో భాగంగానే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఎవరు ఏ విభాగం పెట్టినా మనందరం రెండు, ధ్యానం, అహింస, ఈ రెండింటి కోసం మనం పనిచేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా ఈరోజు మా గురువుగారి సమక్షంలో నవకాంత్ రాలేదు, నవకాంత్, ఆనంద్, అలాగే ఎంతోమంది మన సీనియర్ మాస్టర్స్ యొక్క గైడ్ లైన్స్లో ఒక అద్భుతమైనటువంటి ఫౌండేషన్ మనం స్థాపిస్తాం. ఈరోజు అది లాంచ్ చేసుకుంటున్నాం ఇక్కడ. దాని పేరు నాదయోగి ఫౌండేషన్. చెప్పండి అందరూ, నాదయోగి ఫౌండేషన్. నాదయోగి ఫౌండేషన్. ఒకసారి గురువు గారు చెప్తారు. నాదయోగి అనేటువంటి ఒక ఫౌండేషన్ మన ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నది. అంటే సంగీతానికి సంబంధించి చాలా యాప్ట్గా ఉంది ఆ నేమ్. ఎందుకంటే మ్యూజిక్ ఏం చెప్తారంటే, సంగీతాన్ని చేరుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి సంగీతం చాలా దగ్గర మార్గం అని చెప్పి. కానీ ఏ విధంగా దాన్ని సాధన చేయాలి, సంగీతం నేర్చుకోవడం ద్వారా భగవంతుడిని చేరుకోవడానికి చాలా దగ్గర మార్గం, ఇలాంటి స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం. కానీ దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలా దాన్ని సాధన చేయాలి, దాని ద్వారా ఎలా ఒక ముక్తి మార్గం, దాన్ని ఎలా సాధించాలి అంటే నాదాన్ని ఎక్స్పర్టైజ్ చేయాలి. నాదం అంటే సౌండ్ అంటే ఈ మ్యూజికల్ సౌండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ సౌండ్స్. సో ఆ నాదాన్ని ఎవరు చేస్తారు? యోగులు. ఎవరు? ఆది యోగిని. ఫర్ ఎగ్జాంపుల్ ఆది యోగిని తీసుకుందాం. ఆయన ఎప్పుడు నిరంతరము ఓంకారం అని మనం వింటూ ఉంటాము. ఆ ఓంకారం ఈజ్ నథింగ్ బట్ నాదం హియర్. ఆ నాదాన్ని యోగం అంటే కలయిక. ఆ నాదంతో మనం కలయిక జరగడం అనేటువంటి ఒక పేరు చాలా బాగుంది.
గణేష్, ఆల్ ది బెస్ట్. అదే ఆ ఫౌండేషన్ చాలా బాగా రన్ అవ్వాలని, దాని ద్వారా మంచి మంచి కార్యక్రమాలు, సంగీతాన్ని మనము అంటే రెగ్యులర్గా ప్లే చేసేది, పెర్ఫార్మెన్సెస్ చేసేది, జనాలను ఎంటర్టైన్ చేసేది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు మ్యూజిక్ యాక్చువల్ ఎందుకు అనేది మన సూర్దాస్, కబీర్ దాస్, అన్నమాచార్య, రామదాస్ వీళ్ళందరూ ప్రూవ్ చేశారు వై మ్యూజిక్ అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని అటువంటి కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం ఇచ్చి మ్యూజిక్ని దాని ఇంటెన్షన్ జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాదయోగి ఫౌండేషన్, పద్మమ్మ గురువు గారిని, మాధవి అక్క వీళ్ళు వచ్చి గురుగారిని సత్కరించాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. సన్మానం మ్యూజిక్ పెట్టండి. సంగీతజ్ఞులు అంటే సాక్షాత్ గంధర్వులు అన్నారు భద్రీజీ. గంధర్వలోకి వచ్చిన వాళ్ళే మహానుభావం. గట్టిగా చప్పట్లు కొడదాం మరి. ఎంతో అద్భుతంగా 2 రోజులు మనకి 3 గంటల పాటు అవిరామంగా చక్కటి సంగీత సునాదాన్ని అందించారు గురూజీ. మనం చేసుకునే ప్రతి కార్యక్రమాలు మరి గురువుగారు ఎలా వస్తూ ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. అమ్మా ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఫ్లూటు. సో పత్రి గారికి ఎంతో ఇష్టమైంది ఫ్లూట్ అన్నా షహనాయ్ అన్నా కూడా చాలా అద్భుతం, ఆయనకి ఆనందం కలిగించేది. మరి ఎంతో అద్భుతంగా 2 రోజుల నుంచి మన ఒక అలౌకిక ఆనంద స్థితిలోకి తీసుకెళ్ళగలిగారు స్వామీజీ. ఇంతటి అద్భుతం ఆనందం కలగటం మనకి చాలా చాలా అదృష్టం. ఇలాంటి మహానుభావులు కళాకారులు అంటేనే పత్రి గారికి ఎంతో గౌరవం. అసలు వారి దగ్గర కూర్చుని, పాదాల దగ్గర కూర్చుని వారిని వింటూ ఉంటారనమాట, అంత ఇష్టం ఆయనకి. అందులో వీళ్ళు ఫ్లూట్ అంటే ఇంక చెప్పనే అవసరం లేదు, ఆయన జీవితంలో ఒక భాగం ఫ్లూట్ అనేది. సో అంతటి అద్భుతమైన ఆనందాన్ని ఈ మహర్షుల ద్వారా మనం చక్కగా ఆస్వాదిస్తూ, మనం కూడా ఒక ఆధ్యాత్మిక, ఇందా చెప్పారు నాదము ప్రణవం అని. ప్రణవం అంటే ఆదియోగి నుంచి వచ్చింది ప్రణవం. ఆ ప్రణవము శబ్దమే. ఆ శబ్దమే మనందరినీ కలిపి ఉంచేది ఒక్క శబ్దమే. ఆ శబ్దనాదం అనేది ఆది నుంచి, అంటే ఆది గురువు నుంచే ఉద్భవించింది. అలాంటి ఆది గురువు లయకారకుడైన విశ్వనాథ క్షేత్రంలో ఇంతటి అద్భుతమైన దివ్య నాదాన్ని ఆస్వాదిస్తూ మనలోనికి మనం ప్రయాణం చేస్తూ మన ఆత్మస్వరూపులుగా మనం అలౌకిక ఆనంద స్థితిని అనుభవింపచేస్తున్నారు ఈ కళాకారులందరూ. ముఖ్యంగా వేణునాథంకి ఇంకా మరీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే నాదయోగి ఫౌండేషన్ చాలా అద్భుతం ఆయన. ఈ యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీ ఫౌండేషన్, నాదయోగి ఫౌండేషన్ అనేది, మన ఫౌండేషన్ అనేది ఒక చక్కటి ఏర్పాటు చేసావు. ఇక్కడ రిలీజ్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ధన్యవాదాలు. సాక్షాత్ అన్నపూర్ణమ్మే ఆశీస్సులు ఇచ్చేశారు మాకు, అలా ఉంది ఫీలింగ్. థ్యాంక్ యూ. మరి కళలతో ఎంతో మందిని చైతన్యపరిచారు ఈ భూమండలంలో. మనం ఈ సంగీతం ద్వారా, నృత్యాల ద్వారా, మరి ప్రతి పల్లికి వెళ్ళి వీటి ద్వారా వాళ్ళని చైతన్యపరుస్తూ ధ్యానాన్ని, అహింస ధర్మాన్ని చెప్పడమే మన లక్ష్యం. మనందరి లక్ష్యం ఒక్కటే. థ్యాంక్ యూ మాస్టర్స్.